జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నమ పార్వతీపతయే, హర హర మహాదేవ్. కాశీలో ఒక అద్భుతం జరిగింది, మహాద్భుతం జరిగింది. నిజంగా చెప్పాలనంటే కన్నుల పండగ ఇది. చెప్పనీకే నాకు నిజంగా చెప్పాలంటే శబ్దాలు కూడా రావు, కరెక్ట్గా చెప్పాలంటే వర్డ్స్ కూడా వస్తలేవు. ఇది ఒక మహాద్భుత ఘట్టం, గుణాత్మకం, వర్ణనాతీతం అని చెప్తా. దేవ్రత్ మహేష్ రెక్కే 19 సంవత్సరాల యువకుడు సుమారు 2000 శుక్ల యజుర్వేద మంత్రాలను ఏ బుక్ రిఫర్ చేయకుండా మళ్ళొకసారి తిరిగి చూడకుండా 50 రోజులల్లా కంఠస్థం చేసి ఆ ఉచ్చారణతో మాట్లాడడం అనేది పొరగల మజాక్ కాదు. ఈ ఘట్టం సుమారు 200 సంవత్సరాల తర్వాత మళ్ళా భారత భూభాగం మీద ఈ చరిత్ర రిపీట్ అయింది. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, చారిత్రాత్మక ఘట్టం. అసలు ఏం జరిగింది గిరీష్, ఈ దండక్రమ అద్భుతం ఏంది కాశీలా అనేదే ఇయాలటి చిట్టా. కట్ చేసి సీన్ లోపలికి పోతే దండక్రమ అద్భుతం ఏంది అని అంటే దేవ్రత్ మహేష్ రెక్కే ఒక పవర్ ఆఫ్ వేదిక్ మెమరీని భారత్కి పరిచయం చేసిండు. సనాతన బంధువులకు మళ్ళొకసారి పరిచయం చేసిండు. జై సనాతన ధర్మ, రైజింగ్ హిందుత్వ, నా సైంటిఫిక్ ప్రైడ్ ఏంది, కల్చరల్ ప్రైడ్ ఏంది అని అనేది నాంది వలికిండు మన దేవ్రత్ మహేష్ రెక్కే. ఆ యువకుడు కేవలం యువకుడు కాదు, దైవ సంబోధుడు అని చెప్పి మాట్లాడతా. ఎందుకు అనంటే 2000 శుక్ల యజుర్వేద మంత్రాలను మెమరీలో పెట్టుకొని రిసైట్ చేయడం అనంటే పోరగల్ల మజాక్ కాదు. మోడర్న్ సైన్స్కి ఇది అర్థమే కాదు. 200 సంవత్సరాల చరిత్ర ఫినామినాని రిపీట్ చేసిండు, 50 రోజులలో కంప్లీట్ చేసిండు. ఇది ఒక ప్యూర్ ఓరల్ మాస్టరీ. మనం ఒక సినిమాలలో చూసినాం, పిటర్ పిటర్ ప్యాట్ ప్యాట పిట పిటర్ పిటర్ ప్యాట్ పిట్ పిట్ రంగులో సపోర్ట్లు కొడతాం మనం. బట్ అదే ఒక మంత్రాన్ని మాట్లాడడం అంటే అది కూడా 2000 మంత్రాలని 50 రోజులలో ఖతం చేయడం అని అంటే పోరగల మజాక్ కాదు. 200 సంవత్సరాల క్రితము నారాయణ్ శాస్త్రి దేవ్ ఈ ఘట్టానికి సాక్షి అయిండు. ఆ రోజు ఆయన చేసిండు. దాని తర్వాత ఈ 19 సంవత్సరాల యువకుడు దేవ్రత్ మహేష్ రెక్కే గారు దీన్ని మళ్ళా చరిత్ర సృష్టించిండు. ఏం గిరీష్ అంత పెద్ద గొప్ప ఏమున్నది అని అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నువ్వు ఎట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినా ఈ దండక్రమ ఏదైతే మంత్రం ఉందో ఒక్కొక్క మంత్రము నువ్వు ఈ ఏఐలో పెట్టి ఉచ్చారణ చేయించినా సుమారు 20 నుంచి 25 నిమిషాలు అవుతుందట. అంటే 2000 మంత్రాలకు 55 రోజుల పాటు జరుగుతుందట. 12 గంటల ఉచ్చారణ చేసుకుంటూ కూర్చుంటే. అంటే ఇప్పుడు మహేష్ గారు ఆ యువకుడు మెషిన్ని కూడా సర్పాస్ చేసిండు కదా. ఇది నా సనాతన ధర్మ లెగసీ. ఒక్కొక్కడు మాట్లాడతాడు కదా, ఇప్పుడు మాట్లాడరు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వీడికేనిగా. సనాతన ధర్మం అనేది కేవలం ఏదో ఇప్పుడు ఆయన మాట్లాడింది ఒక మంత్రం కాదు. ఇట్ ఈస్ ఎన్ ఓరల్ జీనియస్, ఇట్ ఈస్ ఏ ఓరల్ జీనియస్. వేదాలు ఇలా సర్వైవల్ ఎందుకైనా తెలుసా ఫ్రెండ్స్? భారత్లో వేదం శాస్త్రం ఇలా సర్వైవ్ ఎందుకైనా తెలుసా? ఇంకా బతికే ఎందుకునే తెలుసా? గురు శిష్య పరంపర ఇంకా భారతదేశంలో బతికే ఉన్నది. ఈ గురు శిష్య పరంపరతోనే మంత్రోచ్చారణ నేర్పినరు గురువులు శిష్యులకు. ఇందులో కేవలం ఒక లిరిక్స్ ఉండయి. ఇప్పుడు చికిరి 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 అని చెప్తే నేను లిరిక్స్ చూసి పాడేస్తా. బట్ అదే ఆ ఉచ్చారణ రావాలనంటే, ఆ టోన్ రావాలనంటే, ఆ రిథమ్ రావాలనంటే ఈ అన్మ్యాచ్డ్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే అది నీ గురువు దగ్గరనే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంత్రం చదవాలనంటే, ఇది మంత్రమో వేదమో నాకు తెలియదు, నేను వేద పాఠశాలలకు పోలే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్, తప్పు పట్టొద్దు దయచేసి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంత్రం చదువుదామనన్నా ఒక ఆ ఉచ్చారణ ఎట్లుంటుంది? గణానాన్త్వా గణపతి కుంభవామహే. ఆ టోన్, ఆ లిరిక్స్, ఆ ఉచ్చారణ, ఆ వర్డ్ క్లారిటీ ఇది గురువు నేర్పుతూనే వస్తుంది. ఆ టోన్లో వాడాలా, ఆ ఉచ్చారణనే వాడాలా, అప్పుడే కదా అది వస్తుంది. 4 వేదిక్ టోన్స్ ఉంటాయంట మన సనాతన ధర్మంలో. 4 వేదిక్ టోన్స్ ఉంటాయంట. అనుదత్త, ఉదత్త, స్వరిత, ప్రచయ. ఇవి ఓరల్గా నేర్చుకోనికనే కుదురుతుంది. స్క్రిప్ట్లు దొరకాయి దీనికి మెమరీలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుడే ఒకటే ఒక సొల్యూషన్. దీనికి ఆప్షన్స్ లేవు. ఇది కేవలం గురు శిష్య పరంపరతో వస్తుంది. అంటే నీ వేదిక్ సౌండ్ ఏదైతే ఉంది కదా, నీ వేదిక్ సౌండ్ ఇవాళ నాసా చెప్తే నీకు అర్థమవుతున్నదిరా, అది ప్రాబ్లం నాకు. నీ ఓం అనేది సూర్య సౌండ్, బ్రహ్మాండం సౌండ్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ నాసావాడు. అది ఎప్పుడు నీ ఋషులు చెప్పినప్పుడు నీకు అర్థం కాలే. నీ వేదిక్ సౌండ్ అనేది ప్రతిసారి కేవలం ఒక లిరికల్ సౌండ్ కాదు, అది నీ కంప్లీట్ నీ లోపలున్న కుండలిని శక్తి లేపే జాగృతి చేసే శక్తి. ఆ శక్తికి మ్యాథమెటిక్స్ జోడైతే అదే వేదిక్ సౌండ్ అయింది ఇప్పటిదాకా.
ఆ వేదిక్ సౌండ్ అనేది ఏ స్క్రిప్ట్ కూడా దాన్ని ఎన్కోడ్ డీకోడ్ చేయలేదురా. నువ్వు టోనల్ హైట్స్ అనని, నీ సబ్ టైటిల్ గ్లైడ్స్ అనని, నీ బ్రీత్ ప్యాటర్న్స్, నీ పిచ్ డైనమిక్స్, ఇది ఏది కూడా ఏడ రికార్డ్ చేయలేము. కేవలం ఓరల్ ప్రాక్టీస్తోనే కుదురుతుంది. అయితే నేను ఒక వేదశాస్త్రం తెలిసిన ఒక ఆయనతో మాట్లాడితే నాకు కొంచెం జ్ఞానోదయం చేసిండ్రు. నేను అది మీకు చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, అర్థం కానికి ప్రయత్నం చేస్తా. ఆయన ఏమన్నారంటే, గిరీష్, ఈ రిసైటేషన్ ఏదైతే ఉంటుంది కదా, అది మీకు 2-3 ఇట్లా ప్రక్రియలలో ఉంటుంది. ఎట్లానంటే 2 టైప్స్ ఆఫ్ రిసైటేషన్స్. ఎట్లానంటే ఒకటేమో ప్రకృతి పత, ఇంకొకటేమో సంహిత పత, ఇంకొకటేమో పద పత, ఇంకొకటి క్రమ పత. మీ ప్రకృతి పత అనేది న్యాచురల్, నీ సంహితి పత ఈజ్ ఎ న్యాచురల్ ఫ్లో. పద పత అనంటే వర్డ్ బై వర్డ్. క్రమ పత అనంటే పేర్డ్ సీక్వెన్సింగ్ మొత్తం సీక్వెన్స్తో పోతుంది. అయితే ఈ వికృతి పత అని కూడా ఒకటి ఉంటుంది. ఇది మోడిఫైడ్ వర్జన్ అట, వికృతి పత. ఇందులో 8 అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ రిసైటేషన్స్ ఉంటాయంట. ఒకటి జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన. ఇవన్నిటిని మెమరీలో పెట్టుకొని రిసైడ్ చేసి లాజిక్ అర్థం చేసుకొని పర్ముటేషన్స్ అర్థం చేసుకొని చేస్తేనే ఆ మంత్రం చదవగలుగుతాం. అయితే ఈ దండక్రమ అంత అద్భుతం ఏమున్నది, మహాద్భుతం ఏమున్నది అని అంటే, ఈ దండపతల మీకు స్పెషాలిటీ ఏముంటుంది అంటే, ఒకటి ఫార్వర్డ్ వస్తుంది, మళ్ళీ బ్యాక్వర్డ్ వస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. అంటే ఈ వర్డ్ కౌంట్స్ ఉంటుంది చూడు, సైకిల్ లాగా మూవ్ అవుతుంటుంది, ఇంక్రీజింగ్ సైకిల్ లాగా. అంటే రిగరస్ రిటర్న్స్ ఉంటాయి, ప్రీవియస్ సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. నువ్వు మర్చిపోయినావు అనుకో, ఖతం, మళ్ళీ దాని మీదికి పోయి దాన్ని చేయడం అనేది నీ మెమరీ రికలెక్ట్ చేయాలా, నీ టోన్ రావాలా, ఆ బ్రెత్ రావాలా, అప్పుడే ఆ ఉచ్చారణ బయటికి రావాలా, ఆ మంత్రం పలకాల. అట్లాంటిది దేవరత్ మహేష్ రెక్కే గారు, ఆ యువకుడు 2000 మంత్రాలను కంఠస్థం చేసి మైండ్లో పెట్టుకొని ఉచ్చారణతో చేసిండంటే ఎంత పెద్ద హ్యూమన్ పొటెన్షియల్ అది, మల్టీ లేయర్ రివైవల్ ఇది, అల్ట్రా హై బ్యాండ్ విత్ ఆడిటరీ ప్రాసెసింగ్ ఇది. అందుకే ఇది గుణాత్మకం, వర్ణనాతీతం అని అన్న. ఈ ప్యాటర్న్ బేస్డ్ లాంగ్ టర్మ్ రిటెన్షన్ ఇది. మళ్ళా ఏదో షార్ట్ మంత్రం కూడా కాదు, లాంగ్ టర్మ్ ప్యాటర్న్ ఇది. ఇది న్యూరో సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదురా. వేదిక్ ఫిలాసఫీ ఒక బ్రేక్ త్రూ ఏందనంటే, నువ్వు ఆ ఆసనంలో కూర్చొని చెస్ట్ అప్, లుక్ స్ట్రేట్, ధ్యానం పోకుండా అవర్స్ టుగెదర్ రిసైట్ చేస్తేనే, అలసట లేకుండా రిసైట్ చేస్తేనే, పవిత్ర పావనమైన మనసుతోని చేస్తేనే, ఏకాగ్రత కోల్పోకుండా చేస్తేనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. ఇది మహాద్భుతం కాదా? మళ్ళా కంప్లీట్గా నీ మజిల్ ఎండ్యూరెన్స్ కూడా ఉండాలా మాట్లాడాలనంటే. నీ వోకల్ మసిల్ ఎండ్యూరెన్స్. 2 పాటలు పాడంగానే దమ్ము తీసే రోజులు ఇవి. అట్లాంటిది 50 రోజులలో 2000 శుక్ల యజుర్వేద మంత్రాలు అంటే మజాకా. ఇది స్పీచ్ థెరపీలో కూడా యూజ్ చేస్తారట. ఎవరికైతే స్టామరింగ్ ఉంటుందో, లిప్స్ దాని ఏమంటారు, లిస్ప్ ట్రీట్మెంట్ అంటాం కదా, దానిలో కూడా యూజ్ చేస్తారట ఈ AI అకౌస్టిక్ మోడలింగ్ రీసెర్చ్ని. దీంతో మెంటల్ అండ్ కాగ్నిటివ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట. మోడర్న్ డిసార్డర్స్ దీంతో ఖతం చేయొచ్చంట. ఎస్పెషల్లీ ADHD, అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఏదైతే ఉంటుందో దీంతో అడ్రస్ చేయొచ్చట. మెమరీ లాస్ కూడా దీంతో అడ్రస్ చేయొచ్చట. డిజిటల్ ఓవర్ స్టిమ్యులేషన్ కూడా దీన్ని అడ్రస్ చేయొచ్చట. అంటే వేదిక్ రిసైటేషన్ అనేది ఒక ఆడిటరీ డిసిప్లినే కాదు, ప్యాటర్న్ రికగ్నిషన్, ఇంకా డీప్ ఫోకస్ ట్రైనింగ్ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతుండ్రు. అవధాన విద్య అనంటే అది నిజంగా చెప్పాలనంటే మనం కోల్పోతున్న, అంతరించిపోతున్న మన సనాతన సూపర్ పవర్ అది. ఇది 1000 సంవత్సరాల క్రితము నేర్పిన గురువు శిష్య పరంపర ఇది. దీనికి ప్యారలల్ ఏది లేదు ఫ్రెండ్స్. ఇది నువ్వు ఎవరితో నేర్చుకోలేవు. మల్టీ అవర్ కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఏకాగ్రత గుండు బిడ్డ అని చెప్పి గురువులు ఊకనే చెప్పలే. రోజుకి కొన్ని 100 మంత్రాలు నేర్చుకుంటేనే సాధ్యం. ఇది కదా మన నాగరికత ఖజానా. ఇది అంతరించిపోయే తరుణంలో ఉన్నది ఫ్రెండ్స్. ఇది అంతరించిపోయే తరుణంలో ఉన్నది. ఇలా మన నాగరికత మీద చాలా మాట్లాడతారు. ఏందనంటే, దునియా మొత్తం నీకు స్పోర్ట్స్ ఈవెంట్లు జరుగుతాయి ఒలింపిక్స్ల పేర్ల మీద, దునియా మొత్తం నీకు ఆర్ట్ గ్యాలరీలు జరుగుతాయి, దునియా మొత్తం నీకు గిన్నిస్ రికార్డ్స్ జరుగుతాయి. నేనేమంటా అంటే, ఇది కదా నా స్పోర్ట్, నా సనాతన ధర్మం స్పోర్ట్. ఇంటెలెక్చువల్ అథ్లెటిక్స్ అంటే ఇది కదా. వేదిక్ మెమరీ ఛాంపియన్షిప్ ఎందుకు ఉండొద్దు అనంట భారతదేశంలో, సనాతన ధర్మంలో వెనుకటికి జరుగుతుండే వేద పాఠశాలలలో. ఇది కదా సైంటిఫిక్ కాగ్నిటివ్ సైన్సెస్ అంటారు దీన్ని.
ఇది ఎందుకు జరగదు ఇండియాలో అంట. అసలైన సిసలైన భారత్ నాగరికతకు ఇదే కదా బీజం, మన వెన్నుపూస. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అవర్ స్టెమ్. కొంతమంది సోషల్ మీడియాలో చూసిన చిల్లరగాళ్ళు ఏమున్నది, ఆయన నువ్వు పెద్ద అంత పోగొడుతున్నారు, పిటర్ ప్యాట్ వస్తుంది కిందికి నాకు. మళ్ళీ గీత అనగానే నా పిల్లగాడు ఎంత మంచిగా మాట్లాడి మంత్రం చదివేది, ఇది చదువు కుదురుతుందా నీకు? ఇది ఈ యాంటీ హిందూ ప్రాపగండా, మా వేదిక్ సైన్స్లని మజాక్ మస్కరాపనా చేసి మాట్లాడు, మా నాగరికత నాలెడ్జ్ని కించపరచుడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అదేంద్రా సనాతన ధర్మాన్ని సూపర్స్టిషన్ అనుడు, ఇదేదో ఇవన్నీ మూఢనమ్మకాలని అనుడు. ఇవాళ నాకు గర్వంగా ఉంది, నాకు ఘమండు ఉంది, ఫకర్తో అని చెప్తున్నా, గర్వించి చెప్తున్నా, గర్జించి చెప్తున్నా. నా దేశ ప్రధాని నరేంద్రుడు, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ ఆ యువకుడిని సత్కరించిండ్రు, హానర్ చేసిండ్రు. నాగరికతను మరవలే వీళ్ళిద్దరు. దేవ్రత్ మహేష్ రిక్కీ గారికి ఏదైతే ఈ యువకుడికి హానర్ చేసిండ్రో నేను పాదాభివందనం కూడా చేయడానికి వెనకపోనా యువకుడికి. ఈ వేదిక్ రిసైటేషన్స్, వేదిక్ ట్రెడిషన్స్ని నమ్ముకొని ఆ యువకుడు ఇవాళ ముంగటికి వచ్చి ఇది మాట్లాడిండు. 200 సంవత్సరాల మళ్ళా ఒక చారిత్రాత్మక ఘట్టానికి నువ్వు సాక్షి అయినావు బ్రదర్. ఇవాళ నీకు యూట్యూబ్లలో చూస్తున్నావు నువ్వు. అది అంటే ఇది ఏంది? ఇవాళ సనాతన ధర్మం నిన్ను అడుగుతుంది బ్రదర్, లే లే అని చెప్పి నేను పిలుస్తున్నది. ఇవాళ రామ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇంత అరుదైన ఘట్టాలకు నువ్వు సాక్ష్యం అవుతున్నావు. ఎంత పవిత్ర పావనమైన ఆత్మవైతే నువ్వు, మహాకుంభ నీ ముంగట సాక్ష్యమైంది. ఎంత పవిత్ర పావనమైన ఆత్మవైతే నీ ముంగట ఆ శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. రాముల వారి బాలరాముల వారి విగ్రహాన్ని నువ్వు చూసినావు కొన్ని 100,000 సంవత్సరాల తర్వాత. నువ్వు ఆనాటి ఒక వానర సైనికుడివే కాబట్టి నీకు ఇది సాక్ష్యమైంది. నేను ఇలా ప్రభుత్వాలను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా, మా వేద పాఠశాలలు మాకు కావాలా, మాకు ఈ సైన్స్ ల్యాబొరేటరీలు ఏవైతున్నాయో ఇవన్నీ మాకు రావాలా, మా సనాతన సైన్స్ ల్యాబొరేటరీలు, మా వేదిక్ మెమరీ సిస్టమ్స్ ఏవైతున్నాయో అవన్నీ మళ్ళా మా సనాతన ధర్మం మాకు కావాలా. ఈ లాస్ట్ రిమైనింగ్ అంతరించిపోతున్న సైన్సెస్ బ్రాంచెస్ ఏవైతున్నాయో ఇవన్నిటిని మళ్ళొకసారి ఒక మర్రి వృక్షంలాగా తయారు చేసే ఒక ప్రాక్టీస్ కావాలా. దీన్ని ప్రాక్టీస్ చేసే ప్రాక్టీషనర్లు కావాలా. ఇవి మా జాతీయ సంపదలు కావాలా. సనాతన ధర్మానికి సంతోష హితము కావాలా. ఇది ప్రభుత్వాన్ని నేను చేతులు జోడించి కొడుతున్నా. ఇది కదా భారత్ యొక్క సాఫ్ట్ సూపర్ పవర్. ఇలా యువకుడు చేసిన ఆ మెమరీ మిరాకిల్ ఒక అద్భుతమైన మహద్భుతమైన ఘట్టం కాదా ఫ్రెండ్స్? ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూ మైండ్ అనేది లిమిట్లెస్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై భారత్. జై సనాతన ధర్మ. భారత్ మాతాకి జై.